వెల్కమ్ టు వేదవ్యాస అకాడమీ. డియర్ ఫ్రెండ్స్, T20 వరల్డ్ కప్ 2026కు ముందు జరిగిన ఆఖరి పోరాటంలో టీమిండియా సింహగర్జన చేసింది అని చెప్పవచ్చు. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ స్టేడియం సాక్షిగా కివీస్ను చిత్తు చేస్తూ 4-1తో సిరీస్ను కైవసం చేసుకుంది ఇండియా. ఈ మ్యాచ్లో ఒకవైపు ఇషాన్ కిషన్ విధ్వంసకర సెంచరీ, మరోవైపు హర్షదీప్ సింగ్ 5 వికెట్ల మ్యాజిక్. అసలు మ్యాచ్ ఎలా సాగిందో ఈ వీడియో చూద్దాం. టాస్ గెలిచిన కెప్టెన్ సూర్య బ్యాటింగ్ ఎంచుకున్నాడు. లోకల్ బాయ్ సంజు శాంసన్ 6 మరోసారి నిరాశపరిచిన అభిషేక్ శర్మ 30 రన్స్తో మెరుపులు మెరిపించాడు. కానీ అసలైన ఆట ఇషాన్ కిషన్ మొదలుపెట్టాడు. కేవలం 42 బంతుల్లోనే తన కెరీర్లో తొలి T20 సెంచరీ నమోదు చేశాడు. మొత్తం 43 బంతుల్లో 103 పరుగులు, 6 ఫోర్లు, 10 సిక్సర్లు చేసి కివీస్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 63 రన్స్ కేవలం 30 బంతుల్లో చేయగా, చివర్లో హార్దిక్ పాండ్యా 42 పరుగులతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 271, 5 వికెట్ల నష్టానికి స్కోర్ సాధించింది. ఇది కివీస్పై భారత్కు అత్యధిక స్కోర్ అని చెప్పవచ్చును. సో 272 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్కు ఫిన్ ఆలెన్ చుక్కలు చూపించాడు. సో కేవలం 38 బంతుల్లోనే 80 పరుగులు చేసి ఒక దశలో భారత్ను భయపెట్టాడు ఫిన్ ఆలెన్. రచిన్ రవీంద్ర 30తో కలిసి రెండో వికెట్కు కేవలం 48 బంతుల్లోనే 100 పరుగులు జోడించాడు. 9 ఓవర్లకే కివీస్ 117 పరుగులు చేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ప్రమాదకరంగా మారుతున్న ఫిన్ ఆలెన్ను అక్షర్ పటేల్ అవుట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఇక్కడ నుంచి హర్షదీప్ సింగ్ షో మొదలైంది. తన కెరీర్ బెస్ట్ గణాంకాలు 51 రన్స్ ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు మన హర్షదీప్ సింగ్. ముఖ్యంగా 12వ ఓవర్లో రచిన్ రవీంద్ర, సాట్నర్లను అవుట్ చేసిన కివీస్ నడ్డి విరిచాడు. అక్షర్ పటేల్ 3 వికెట్లతో ఆకట్టుకోగా, చివర్లో రింకు సింగ్ కూడా 1 వికెట్ తీయడం విశేషం. న్యూజిలాండ్ 19.4 ఓవర్లో 225 పరుగులకు ఆల్అవుట్ అయింది. భారత్ 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది. వరల్డ్ కప్కు ముందు టీమిండియాకు ఇదొక గొప్ప బూస్ట్ అని చెప్పాలి. ముఖ్యంగా ఇషాన్ కిషన్ ఫామ్లోకి రావడం, హర్షదీప్ డెత్ ఓవర్లో బౌలింగ్ ప్లస్ పాయింట్స్. మరి ఈ మ్యాచ్లో మీకు నచ్చిన మూమెంట్ ఏది? ఇషాన్ కిషన్ సెంచరీయా లేక హర్షదీప్ ఫైఫరా? కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.